T20 వరల్డ్ కప్ కోసం టీమిండియాను ఈ నెలాఖరులోపు ఎంపిక చేయనున్నారు. ఐపీఎల్లో అదరగొడుతున్న పలువురు యువ సీనియర్ ప్లేయర్స్ ను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐపీఎల్ సీజన్లో దాదాపుగా 900 పరుగులు చేసిన తనకు జట్టులో చోటు దక్కకపోతే చేసేదేమీ లేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ మీదనే ఉందని, గుజరాత్ టైటన్స్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలని అంశం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పాడు. ఒకవేళ ఐసీసీ టోర్నీ ఆడే భారత జట్టులో తనకు చోటు దక్కకున్న సహచర ఆటగాళ్లను చీర్ చేస్తూ వాళ్లకు ఆల్ ది బెస్ట్ చేస్తానని గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 17వ సీజన్ కు ముందే టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా జట్టును వీడాడు. దీంతో టైటాన్స్ కెప్టెన్ గా గిల్ బాధ్యతలు అందుకున్నాడు. అయితే వ్యక్తిగతంగా ఈసారి శుభ్మన్ గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 9 ఇన్నింగ్స్ లో కలిపి 304 పరుగులు చేశాడు. అయితే మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీ బరిలో దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓపెనర్ బరిలోకి దిగుతూ ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ లో కలిపి 430 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.